సమస్యలతో మండల సర్వసభ్య సమావేశం. బస్సులు సకాలంలో నడపాలంటూ అధికారులకు విజ్ఞప్తి. అర్హులైన వారికి ఉపాధి జాబు కార్డులు ఇవ్వాలని డిమాండ్. ఎంపీటీసీ సభ్యులకు వేతనాలు చెల్లించాలి. గతంలో హౌసింగ్లో జరిగిన అక్రమాలు బయటకు తీయాలి. ప్రజా సమస్యలపై ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నాడు కర్నూలు జిల్లా కొసిగి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన ఎంపీడీఓ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో వాడివేడిగా జరిగింది. సందర్భంగా పలు సమస్యలపై గౌరవ ఎంపీటీసీలు సర్పంచులు గలం విప్పి మాట్లాడారు. కాగా ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు సర్పంచులు మాట్లాడుతూ కొసిగి నుండి ఎమ్మిగనూరుకు ఆదోనికి వెళ్లేందుకు మరియు తదితర గ్రామాలకు వెళ్లేందుకు ఆదోని ఎమ్మిగనూరు డిపో బస్సులు సమయానికి రావడం లేదని, దీంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని తెలిపారు. అలాగే హౌసింగ్ శాఖలో గతంలో అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ చేయాలన్నారు. స్టీలు, సిమెంటు, మెటీరియల్ రికవరీ చేయాలని కోరారు. అలాగే ఉపాధి పనుల కోసం అర్హులైన వారు జాబ్ కార్డు కోసం అప్లై చేసుకుంటే అధికారులు స్పందించడం లేదన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్య, డ్రైనేజ్ సమస్యలు, త్రాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సంబంధించిన అధికారులకు తెలియజేస్తూ వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యులకు గత 4 సంవత్సరాల నుండి గౌరవ వేతనం రావడం లేదని అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు రావలసిన గౌరవ వేతనం ఇచ్చేటట్టు చూడాలన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ రీసర్వే అయిన గ్రామాల్లో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించడం జరిగిందన్నారు. అలాగే ఎంపీడీఓ మహబూబ్ బాషా, ఈఓపీఆర్డీ ఈశ్వరయ్య స్వామిలు మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామస్థాయి అధికారి గ్రామాల్లో ఉండే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సచివాలయ ఉద్యోగస్తులకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సర్వసభ సమావేశంలో అన్ని శాఖల అధికారులు తమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు, ప్రోగ్రెస్ గురించి సర్వ సమావేశంలో తెలియజేశారు. ఇందులో అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.